చేసిందేమీ లేక చెప్పుకోవడానికి దిక్కు లేక గాలి కబుర్లతో ఎల్లకాలం మభ్యపెట్టలేక కక్కలేక మింగలేక పక్కనోడి క్రెడిట్ కొట్టేయడం మొదలుపెట్టారు చంద్రబాబు. అందులో భాగంగానే జగన్ విజన్తో సాకారమైన మూలాపేట పోర్టు పైన బాబు గారు కన్నుపడింది. పనులేమీ చేయకుండా 20 నెలలుగా కాలక్షేపం చేసి ఇప్పుడు ఆ పోర్టు ఘనత తనదేనని పచ్చమోకలతో సొంత మీడియాలో డబ్బా కొట్టిస్తున్నారు. 4 టర్ములు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఒక్క పోర్టైనా కట్టాలనే ఆలోచన ఎందుకు రాలేదు? ఈ ఒక్క ప్రశ్నకు నారావారు చెబుతారా సమాధానం, లేక ఆయన పచ్చముక్కలు చెబుతాయా? అదీ కాకుంటే జాకీలు పెట్టి లేపేటటువంటి పచ్చ మీడియా చెబుతుందా? చేసిందేమీ లేక చెప్పుకోవడానికి దిక్కులేక జగన్ ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రాసుకోండి, రాసి పెట్టుకోండి. 15,000 సచివాలయాలు, 10,778 ఆర్బీకేలు, 10,000 విలేజ్ క్లినిక్లు, 4 పోర్టులు, 10 హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 32 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు, 15,000 కోట్లతో స్కూళ్లలో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అదే ఉద్దానంలో 742 కోట్లతో రక్షిత మంచినీరు, 130 భారీ ప్రాజెక్టులు, 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 4.5 లక్షల కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాల సృష్టి, 32 లక్షల ఇళ్ల పట్టాలు, 15,000 జగనన్న కాలనీలు, 17 మెడికల్ కాలేజీలు, సంక్షేమ పథకాలు, వీటన్నింటికి అదనం. దట్ ఈస్ జగన్, దిస్ ఈస్ విజన్. ఎల్లో మీడియాలో డప్పు కొట్టించుకోవడం, గాలి మాటలతో ప్రచారం చేసుకోవడం, పక్కనోడి క్రెడిట్ను కొట్టేయడం, హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయటం. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి 4 మాటల్లో చెప్పాలంటే ఇంతే సార్, అంతకు మించి ఇంకేమీ లేదు. మొన్ననే కదా అదానీ డేటా సెంటర్ పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్ అనే డప్పు కొట్టి అడ్డంగా దొరికిపోయి క్రెడిట్ చోర్ బిరుదు పొందింది. అయినా బాబు గారు ఏమైనా మారారా? నిన్ననే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అంటూ ఓదరగొట్టి ఒక్క జూమ్ కాల్తో ఏపీకి స్టీల్ ప్లాంట్ వచ్చేసిందని డప్పు కొట్టి అడ్డంగా దొరికిపోయి క్రెడిట్ చోర్ బిరుదు పొందింది. అయినా బాబు గారు ఏమైనా మారారా? అబే, లేనే లేదు. ఇప్పుడు వైఎస్ జగన్ తీసుకొచ్చిన మూలాపేట పోర్టు పైన పడ్డారు. దీనికి మూలం తానేనంటూ డప్పు కొట్టుకోవడం మొదలుపెట్టారు. అందుకే వైఎస్ఆర్సీపీ మన మూలాపేట పోర్టుకు పోదాం పదండి అంటూ బాబు గారి క్రెడిట్ చోరీని ఎండగట్టింది. అసలు మూలాపేట పోర్టుకు చంద్రబాబుకు ఏమైనా సంబంధం ఉందా? బాబు చెబుతున్న అబద్ధాలేంటి? జగన్ కృషితో సాకారమైనటువంటి మూలాపేట పోర్టు స్థితిగతులేంటి? ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, కొన్ని పాయింట్లు మీకు ఈ మూలాపేట పోర్టుకు సంబంధించి కొన్ని పాయింట్లు, ఒక 10 పాయింట్స్ చెప్తాను, వినండి. మూలాపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు శంకుస్థాపన జరిగింది ఏప్రిల్ 19, 2023. అధికారంలో ఎవరున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. మూలాపేట పోర్టు బడ్జెట్ 4,361.91 కోట్లు. నెక్స్ట్, పునరావాసం కోసం అప్పట్లోనే 149 కోట్లు కేటాయించారు సార్. నెక్స్ట్, రోడ్డు పనుల కోసం 327.75 ఎకరాలు సేకరించారు సార్. నెక్స్ట్, రైలు మార్గం కోసం సేకరించిన భూమి 100 ఎకరాలు పైన. భూసేకరణ అయిపోయింది, పునరావాసం కల్పించడం అయిపోయింది, బడ్జెట్ దానికి ఎంత అవుతుందో కేటాయించడం జరిగిపోయింది, శంకుస్థాపన జరిగిపోయింది, పనులు కూడా 70% వరకు జరిగిపోయాయి. తొలి దశ పోర్టు 23.5 MTPA మిలియన్ టన్స్ పర్ యానం. 23.5 మిలియన్ టన్స్ పర్ యానం MTPA. తొలి దశలో 4 బెర్తులు. తుది దశ పోర్టు 83.3 మిలియన్ టన్స్ పర్ యానం MTPA. నెక్స్ట్, నౌక పరిమాణం 1,20,000 DWT డెడ్ వెయిట్ టన్నేజ్. ఇప్పటి వరకు పూర్తయిన పనులు 70%. ఇప్పుడు చెప్పండి సార్, దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా? కృషి జగన్మోహన్ రెడ్డి గారిది, దాన్ని ఈజీగా తీసుకుని బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోవడం చంద్రబాబు నాయుడు గారి పని అన్నట్టుగా తయారైంది. ఇవన్నీ చూస్తే జనానికి కూడా అర్థమైపోయి ఆఖరికి ఈరోజు టిట్కో ఇళ్ళు 2 లక్షలు టిట్కో ఇళ్ళు ఇస్తున్నారట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. 1 అంగుళం, 1 ఎకరా, లేదంటే 1 చదరపు గజం ఈ భూమి కేటాయించకుండానే
అంటే సేకరించకుండానే ₹1 ఖర్చు పెట్టకుండానే ఇటుక పెట్టకుండానే ఇల్లు కట్టిచ్చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఏ విధంగా క్రెడిట్ చోరీ అంటే అది దేశంలోనే ఆయన నంబర్ 1 ర్యాంక్లో నిలిచారు. ఒకసారి టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్ చూద్దాం సార్. ఎస్, లోకల్ టు గ్లోబల్ క్రెడిట్ చోరీలో నంబర్ 1 ర్యాంకర్ చంద్రబాబేనా? లోకల్ టు గ్లోబల్ క్రెడిట్ చోరీలో నంబర్ 1 ర్యాంకర్ చంద్రబాబేనా? ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్, రైట్. నాయుడుపేటలో టిడ్కో ఇళ్లకు సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హాజరైనటువంటి సభకు వచ్చిన జనాన్ని చూస్తే మీరు ఇసుకేస్తే రాలనంటారు కదా, ఇసుకేస్తే రాలనంత జనం ఆకాశానికి చిల్లుబడిందా? నేల నుంచి అలా పుట్టుకొచ్చారా? ఈ జనం ఎక్కడి నుంచి వచ్చారు ఇంత తండోపతండాలుగా అని భావించాలి. సారీ, అదృష్టవశాత్తు అక్కడ ఎవరు కనబడలేదు. ఒకసారి చూపించండి సార్. అలాంటి సిచ్యువేషన్ ఏదీ లేదు. ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి కార్యక్రమానికి ఇది పరిస్థితి. ఏదో ఊర్లో కార్పొరేటరు ఆ వీధికో ఆ గల్లీకో పెట్టుకున్న సభలాగుంది. ఇది ముఖ్యమంత్రి గారి సభ. లేరు అసలు. ఆయన మాట్లాడుతున్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతున్నారు. ఎంతకాలం వింటారు అబద్ధాలు? ఆల్రెడీ వాళ్ళ చేతికి ఇళ్ల పట్టాలు వచ్చేసాయి, ఇంటి తాళాలు వచ్చేసాయి. అక్కడ బాబుగారు మాట్లాడుతున్నారు, ఇక్కడ వీళ్ళు పారిపోతున్నారు. అక్కడ మాట్లాడుతున్నారు, ఇక్కడ పారిపోతున్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి గారి సభకి సంబంధించినటువంటి దృశ్యాలు. చూసారుగా ఏ విధంగా ఉన్నారు. 70% పైగా, 80% అందాంలే, 70% పైగా ఉంది. దాదాపు 80% ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి ముఖ్యమంత్రి గారి సభలో. ఇల్లు ఇచ్చేటటువంటి చోట ఎవరు పట్టించుకోకుండా పరిస్థితి. గతంలో ఇదే రకంగా ఇళ్ళు ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చేసిన ఇళ్లకే వీళ్ళు వెళ్ళి అట్టముక్కలు ఇచ్చారు. అట్టముక్కలు, తాళం అట్టముక్కలు ఇచ్చారు. మనకి ఏదైనా రియాలిటీ షోలో గెలిచిన తర్వాత కీస్ కానీ లేకపోతే చెక్ కానీ పెద్దది ఇస్తారు కదా, అట్టముక్క ఇట్టు పట్టుకోవడానికి, షో చేయడానికి. ఆ విధంగా అట్ట కీస్ ఇచ్చారు. ఇది మన రాష్ట్రంలో దౌర్భాగ్యం. క్రెడిట్ చోరీకి ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఒకసారి గతంలో నెల్లూరులో ఇచ్చినటువంటి ఇళ్లకు సంబంధించి వాళ్ళ లబ్ధిదారుల బయట ఒకసారి విందాం. ఉంటే ప్లే చేయండి సార్. 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు కట్టి 3 ఏళ్ళు అవుతుందా? 3 ఏళ్ళుగా ఉంటున్నారు ఇంట్లో. 3 ఏళ్ళుగా ఉంటుంది. ఏంటన్నా ఇప్పుడు ఈ తాళంతో ఓపెన్ చేశారా? మళ్ళీ ఈ తాళం తట్ట ఓపెన్ అవ్వద్దండి. ఓపెన్ అవుతుంది. ఇంకెందుకన్నా ఈ తాళం? దేనికో వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, ఆ బోర్డు చూసుకున్నారు, తాళం మా చేతికి ఇచ్చినారు, అంతే. ఏం చేసుకుంటున్నారన్నా మీరు? ఏం పని చేసుకుంటారు? కూలి పనే చేసుకుంటాం. ఏ సంవత్సరంలో కట్టింది ఇల్లు? 2020లో స్టార్ట్ చేసి 2023 కంప్లీట్ అయిపోయింది. జగనన్న హయాంలో మీకు రావాల్సిన లబ్ధి అన్ని సక్రమంగా అందాయా? అన్నీ అందాయి. ఆయన ప్రభుత్వంలో ప్రతిదీ అందింది. కమ్మి, సిమెంటు మొత్తం కాక కొంచెం అమౌంట్ కూడా మాకు రావడం జరిగింది. ఆ డబ్బులతోనే మేము ఇల్లు కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ తాళంతో ఏం చేయాలనుకుంటున్నారన్న? ఈ తాళం వచ్చిన వాళ్ళకి అందరూ చూపించడమే. ఏం చెప్పారన్న? ఈ తాళం చేతికి ఇస్తే ఏం చెప్పారు? ఈ తాళం ఇస్తా, ఈ ఇల్లు మేము కట్టిస్తున్నట్టు, మీ ఇల్లు మేము గృహప్రవేశం చేసి మీకు తాళాలు చేతికి ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చినారు. అప్పుడు మీకు నవ్వు రాలేదన్నా? నవ్వే వచ్చింది. ఈ తాళాలు చూసి నవ్వు వచ్చింది. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయింది ఇంటికి, ఇప్పుడేంది తాళాలు ఇచ్చేది? ఆల్రెడీ మా గృహప్రవేశం కూడా అయిపోయింది. మాది 2022లోనే అయిపోయింది. ఇప్పుడు ఏంది గృహప్రవేశం అని మాకు నవ్వు వచ్చింది. కానీ మేము ఏం మాట్లాడలేం కాబట్టి మాట్లాడలేదు. ఎన్నేళ్ళైంది ఇంట్లోకి వచ్చి? 3 ఏళ్ళు. అట్టకి ఇచ్చారు. అట్ట ఇవ్వచ్చని, అట్ట ఎలాంటి ఆలోచన వచ్చిందో అట్లాంటి ఆలోచన రావడం అనేది అట్టతో ఇవ్వచ్చని నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, ఆ కూటమి ప్రభుత్వానికే ఇది సాధ్యమవుతుంది. రైట్. ఒకసారి ఈ జనం లేకపోవడం ఏంటి? ముఖ్యమంత్రి సభకు ఇల్లు ఇస్తున్నాము రండయ్యా బాబు అంటే ఇల్లు లబ్ధిదారులు కూడా రాలేదు. ఉంటే కదా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇళ్లలో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. అవే ఇంట్లోకి మళ్ళీ వీళ్ళు గృహప్రవేశం చేయిస్తారు. రైట్. చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. పాషా గారు, ఏంటి ఒక ముఖ్యమంత్రి సభగా చూసినట్టుందా మీకేమైనా? ఇది జనం లేకపోవడం ఏంటి, పారిపోవడం ఏంటి సీఎం గారు మాట్లాడుతుంటే? అందరికీ నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సభలో జనాలు లేరు అని చెప్పేసి మీరు ఏదైతే చెప్తున్నారో మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎన్నిసార్లు వింటారు?
జనాలు కూడా జనరల్గా ఒకసారి అంటే వింటారు, 2 సార్లు వింటారు, 10 సార్లు వింటారు, 20 సార్లు వింటారు. ఆయన రోజు మీడియాకు వచ్చి మీడియా ముందర నిలబడి అదే పాట పాడుతుంటే జనాలు కూడా విని 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 మా బాబు గారు ఈరోజు ఏం వారం, ఈరోజు ఈ మాట మాట్లాడతారని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. మండే రోజు ఒక మాట, ట్యూస్డే రోజు అట్లా ఆయన పెట్టుకున్నాడు. జనాలకి బాగా ఒక అవగాహన అన్నది చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అందుకే లేచి వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎలా వచ్చారు అన్నది ఒకసారి సాక్షి రిపోర్టర్లు ఎవరన్నా స్పాట్లో ఉంటే వాళ్ళే బాగా చెప్పగలరు ఎలా వచ్చారు, ఎలా వాళ్ళని తీసుకొచ్చారు అన్నటువంటి విషయం. ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి ఈ ఏదైతే క్రెడిట్ చోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సార్. అంటే ఇందాక మీరు వీడియో చూపించారు, ఆ కీసు తాళాలు 3 ఏళ్ళు అక్కడే ఉన్నాడంట పాపం. ఏం చేయాలి, నవ్వాలా అంటే అవును నవ్వొస్తుంది అంటున్నాడు. నాకు కూడా నవ్వొస్తుంది. ఎందుకు నవ్వొస్తుంది అంటే నవ్వులు పాలవుతుందేమో ప్రభుత్వం. అదే నాకు కూడా నవ్వొస్తుంది. ఎందుకు నవ్వొస్తుంది, రీజన్ ఏంటంటే ప్రజలకి మంచి చేస్తానని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని పేరు మార్చి తాను చేసినట్టుగా ప్రజల ముందు పెడుతున్నాడు. అది మనం చూసినాం. భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పెద్ద రచ్చ జరిగింది. పెద్దలా ఎయిర్పోర్ట్ కట్టేస్తా అని చెప్పేసి అక్కడి నుంచి రామ్మోహన్ నాయుడు గారు, ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అంటేనే గుర్తొచ్చేది మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి మేము కట్టినాం అని చెప్పేసి డబ్బాలు కొట్టుకున్నారు. ఈ రోజు మనకి మూలాపేట గురించి మనం మాట్లాడుతున్నాం, మూలాపేట పోర్ట్ గురించి. నిజంగా సిగ్గుపడవలసిన విషయం సార్. ఎందుకు సిగ్గుపడాలంటే ప్రజలకి మంచి చేయాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 2 ఏళ్ళు కరోనా పోతే 3 ఏళ్ల పాలన అన్నది జరిగింది. ఆ 3 ఏళ్ల పాలనలో ప్రతి జిల్లా గురించి ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందుగా మనము శ్రీకాకుళం జిల్లా గురించి మనం మాట్లాడుకోవాలి సార్. 193 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఏరియా ఉన్నటువంటి జిల్లా అది. చూస్తే ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉన్నటువంటి జిల్లా అది. ఆ జిల్లాకి నేను ఏదో మంచి చేయాలి అనుకున్నాడు. ఏం మంచి చేయాలి, అక్కడ చేస్తే అగ్రికల్చర్కి మంచి చేయొచ్చు, రెండోది ఫిషింగ్ని డెవలప్ చేయొచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ని డెవలప్ చేయొచ్చు. అలా చేస్తే ఆ జిల్లా రూపురేఖలు మారిపోతాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. ముందు అగ్రికల్చర్ని డెవలప్ చేయడం. ఎలా డెవలప్ చేశారు, అగ్రికల్చర్కి కావాల్సినటువంటి ఆ పనిముట్లు, ఆ ఆర్థిక సహాయము ఎంత కావాలో అంత అందించండు. దాని తర్వాత ఏం చేసినాడు అంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో నేను ఒక పోర్టు కట్టాలి, ఆ జిల్లా తలరాత అన్నది మారాలి అని చెప్పేసి ఈ పోర్టు అనేది మూలాపేట పోర్టు అనేది కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. 70% పనులు పూర్తయినాయి. ఇందాకే మీరు డేటా ఇచ్చారు, మళ్ళీ నేను ఆ డేటా అనేది ఇవ్వదలుచుకోలే, కొన్ని బ్రీఫ్ పాయింట్స్ చెప్తాను. 4,361 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 19, 2023లో మొదలుపెట్టారు. పనులన్నీ జరిగినాయి, అది మనం చూసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి విషయం సార్. సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ అని చెప్పేసి మనం చూసాం, మీరు కూడా చెప్పుంటారు ఇందాక. బ్రేక్ వాటర్ అంటే సింపుల్గా ఏంటంటే నీళ్ళ మధ్యలో ఒక గోడలాగా కాంక్రీట్తో ఒక వాల్ లాగా కట్టడం అనమాట. ఇది మనం చూసుకుంటే సౌత్ బ్రేక్ వాటర్ 2,455 మీటర్లు. అంటే నాకు తెలిసి 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్, అంతే కదా. 2,400 అంటే అదే 2.5 కిలోమీటర్ల ఒక సౌత్ బ్రేక్ వాటర్ని పూర్తి చేసిండు. నార్త్ బ్రేక్ వాటర్ 580 మీటర్లు పూర్తి చేసిండు. తర్వాత క్యాటింగ్ యార్డ్ పూర్తి చేసిండు. క్యాటింగ్ యార్డ్ అంటే సింపుల్గా ఈ షిప్లు సర్వీసింగ్ అనుకోండి, లేదంటే ఈ షిప్ల యొక్క బ్రేకింగ్ ఏదైనా డ్యామేజెస్ జరిగితే అక్కడ రిపేర్లు లేదంటే రీసైక్లింగ్ అనేది జరుగుతుంది. ఇదే ఈ క్యాటింగ్ యార్డ్ అని చెప్పేసి అంటాం. దాన్ని కూడా పూర్తి చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డ్రెడ్జింగ్. ఈ డ్రెడ్జింగ్ అనేది నార్మల్గా చిన్న విషయం అనుకుంటాం మనం, ఏముంది ఇసుకను తోడడమే అనుకుంటాం. కాదు, చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అది. దాన్ని కూడా పూర్తి చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఓన్లీ ఎక్స్టర్నల్గా కొన్ని పనులు మిగిలిపోయినాయి. 70% పనులు పూర్తి చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. నేషనల్ హైవే నుంచి ఒక రోడ్ వేసిండు. మనకి ఒక లైన్ కావాలి ఏంటి అంటే ట్రైన్స్ కోసం అని చెప్పేసి ఒక లైన్ వేసిండు. జనరల్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయితే ఆ రాష్ట్ర భవిష్యత్తు మారిపోద్ది, ఆ జిల్లా భవిష్యత్తు మారిపోద్ది. దానికోసం ఒక ట్రైన్ లైన్ అనేది కావాలి కాబట్టి రైల్వే లైన్ వేసిండు. ఎందుకు, గూడ్స్ అన్నవి రావాలి వెళ్ళాలి. ఇలాగా ఆ జిల్లా యొక్క భవిష్యత్తును మార్చేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేసిండు. ఇంత ప్రయత్నం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్రెడిట్ చోరీకి మళ్ళీ ఒక ప్రయత్నం అనేది మొదలుపెట్టిండు. ఏం లేదు సార్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనమేమీ చేయలేకపోతున్నాము, ఏం చేయాలి,
అంటే చేసినోడి క్రెడిట్ చోరీ చేయాలి. అందుకే ఒక్కొక్క పాయింట్ ఇగో ఇది మేమే చేసినాం, ఇది మేమే చేసినాం, ఇది మేమే చేసినాం అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. నేను సింపుల్గా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్న, రాజకీయాలు పక్కన పెట్టేద్దాం. 14 సంవత్సరాలు ఇంతకుముందు మీరు ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఇంతవరకు రాష్ట్రంలో పోర్టులు కట్టాలి, రాష్ట్రాన్ని నేను డెవలప్ చేయాలి అన్నటువంటి ఒక సదుద్దేశం మీకు వచ్చిందా? విజనరీ అంటారు కదా ఆయన్ని. అదే చెప్తున్నాను, ఎట్లా విజనరీ అవుతారు? ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకి 193 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది. ఇంత మంచి ఒక అంటే న్యాచురల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉందన్నప్పుడు దాన్ని మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేసిరా? ఒకటి. రెండవది, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నా, మీకేమన్నా ఐడియా వచ్చిందా మీ జీవిత కాలంలో? సరే, నిద్రలో ఏమన్నా కల వచ్చిందా మీకు? ఎప్పుడు కలలో కూడా మీరు ఇంత మంచి పని చేయాలని చెప్పేసి మీకు ఐడియా రాలా? అచ్చెన్నాయుడు గారు ఎన్ని మాట్లాడతారండి, ఇంత ఆవేశంగా ఊగిపోతారు, ఎమోషనల్ అవుతారు. అసెంబ్లీలో నిలబడి నా దగ్గర గన్నుంటే ఆ రోజే కాల్ చేసేవాడిని అంటారు. ఇష్టారీతిన కుటుంబం గురించి, ఒక ఎక్స్ సీఎం కుటుంబం గురించి మాట్లాడతారు. ప్రజలకి మంచి చేయడం ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, నేను నా జిల్లాకి ఇది చేశాను, నేను నా నియోజకవర్గానికి ఇది చేశాను, చూపించండి చూద్దాం. సరే, రాష్ట్రానికి వదిలేయండి. రైతుల పరిస్థితి ఈరోజు మనం చూసుకుంటే టమాటా దగ్గర నుంచి మొదలుకొని పొగాకు దాకా అందరూ రైతులు ఈరోజు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. కానీ మీరు మీ జిల్లాకి, మీ కాన్స్టిట్యున్సీకి చేసిన మంచి ఒకసారి చూపించండి. ఇది మంచి కాదా? అవును, జగన్మోహన్ రెడ్డి మా కాన్స్టిట్యున్సీకి మంచి చేసిండు, ఏదేమైనా రాజకీయాలు పక్కన పెట్టేస్తా, నేను నీతిమంతుణ్ణి, నేను పొగుడుతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి మా జిల్లాకి మీరు మంచి చేశారు అని చెప్పేసి ఎప్పుడన్నా ఒప్పుకున్నారా? లేదు, ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే అది అంటారు పచ్చ గ్లాసులు, పచ్చ గ్లాసులు మనకి అంటే ఆయనకి అలవాటు అండి ఏదైనా ఆత్రలో అనేయడం. అప్పుడెప్పుడో గట్టి చట్నీ అన్నాడు, అయిపోయింది ఈ పార్టీ పని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు అదే విషయాలు మళ్ళీ పోలీసుల గురించి దారుణంగా మాట్లాడారు. అది నేనైతే నోట్లో నుంచి తీయలేను ఆ మాటలు. పోలీసులు ఎందుకు వచ్చారు అని చెప్పేసి మాట్లాడి అదేదో పార్టీ లేదు అయిపోయింది, పార్టీ పని అయిపోయింది, గట్టి చట్నీ తీసుకురా అన్నాడు. సో ఈ పరిస్థితులన్నీ మనం చూసినాం. గతంలో గవర్నర్ గారిని గంగిరెద్ది అని కూడా అన్నారు అప్పట్లో. ఒక మంచి లేదు, ఒక మర్యాద లేదు. మీరు ఇష్టారీతిన మాట్లాడము, మళ్ళీ పక్క వాళ్ళ మీద వేయడం. మీరు ఏది అనుకుంటా ఓన్లీ ప్రజా సంక్షేమం గురించి మాట్లాడితే పక్కనున్న వాళ్ళు మాత్రం ఎందుకు మిమ్మల్ని గెలుపుకుంటారు? ఎవరికన్నా అచ్చెన్నాయుడు గారిని గెలుకోవాలని ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. మీరు ప్రజల కోసం మాట్లాడండి. ఈరోజు ఇన్ని మంచి పనులు చేసిండు. ఎంత యాక్చువల్గా చూస్తే ఇందులో 4,361 కోట్ల రూపాయల ఈ పనులండి టోటల్గా ఈ పోర్టు. ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్ చూడండి ఎంత బాగుందో. ఇందాక నేను చెప్పా, శ్రీకాకుళం జిల్లాకి నేను ఇచ్చేయగలం, అగ్రికల్చర్ తప్పిస్తే వేరే ఆప్షన్ లేదు. లేనప్పుడు ఏం చేయాలి? ఫిషింగ్ అనేది ఒక ఆప్షన్, నెక్స్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఒక ఆప్షన్. ఇక్కడ నేను పోర్ట్ కడితే ఆ జిల్లాకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు పెరుగుతాయి. నేను ఒక రైల్వే లైన్ వేస్తే ఈజీగా శ్రీకాకుళం జిల్లా అన్నది గేట్వే అవుతుంది ప్రపంచానికి. పోర్టు అన్నది ప్రపంచంతో కనెక్ట్ అయ్యేటటువంటి ఒక విషయం. శ్రీకాకుళం జిల్లా ప్రపంచంలో ఉన్న దేశాలతోటి కనెక్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి భారతదేశానికి మనం గూడ్స్ తీసుకెళ్ళడానికి ఒక రైల్వే లైను, ఒక ఏమంటారు రోడ్డు అన్నది నేను వేస్తే ఇక్కడ ప్రజలకు నేను మంచి చేస్తే మొత్తం ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోయేవి. కానీ కంపెనీలు ఒక పోర్ట్ అని కూడా అంటూ ఉంటారు, కొంతమంది కంపేర్ చేస్తూ ఉంటారు. అదే చెప్తున్నాం కదా, మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం మారిపోయేది. కానీ వీళ్ళు 22 నెలలు చేసిన రాజకీయం చూడండి ఎంత గలీజుందో. సంవత్సర కాలంలోనే ఒక వ్యక్తి 70% పనులు పూర్తి చేశాడు. సంవత్సర కాలమే కదా సార్, ఆల్మోస్ట్ ఆల్. మీరు ఏప్రిల్ 19, 2023 అంటే సంవత్సరానికి ఎలక్షన్లు వచ్చేసి సంవత్సర కాలంలో 70% పనులు పూర్తి చేస్తే మీరు 22 నెలల్లో మీరు ఎంత శాతం పూర్తి చేశారు? పనులే సాగలేదు, ఆపేశారు. రామాయపట్నం, మచిలీపట్నం, ఇది మూలాపేట 3 ఆగిపోయి. ఎందుకు తెలుసుగా? క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని అని ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు మీరేదో మళ్ళీ ఆ చుట్టుపక్కల ఇప్పుడు టీడీపీ నాయకులతో భూములు కొనిపిస్తున్నారంట. అదే అది ఇక భూముల దందా అయితే 2 చేతులు జోడించాలండి. ఎందుకు చెప్తున్నానంటే భూముల దందాలలో ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ కూడా పక్కన పెట్టేయాలి. ప్రపంచంలోనే భూదందా ఎలా చేయాలి అన్నటువంటి, అంటే పాజిటివ్గా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి బాగా ఒక అవగాహన ఉంది. ఇప్పుడు నేనున్నా సార్, నేను ఎట్లా చేయాలంటే మంచి ఐడియా ఇస్తాడు ఆయన. భూదందాలు ఈరోజు అమరావతిలో జరుగుతున్నది అదే. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి అన్ని పోర్టులు, ఇప్పుడు మీరు వెళ్ళండి, అన్ని పోర్టుల చుట్టుపక్కల చూడండి, అన్ని ఫిషింగ్ హార్బర్ల చుట్టుపక్కల చూడండి, మొత్తం వాళ్ళే పాతుకుపోయారు, మొత్తం రియల్ ఎస్టేట్. ఏంటంటే తెలుసు ఇక్కడ పోర్ట్ వచ్చింది, ఇప్పుడు మూలాపట్నం ఇక్కడ చూడండి మీరు, పోర్ట్ వచ్చింది, 70% పూర్తయింది. రేపు పొద్దున ఈయన చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 6 నెలలు పూర్తి చేసేస్తాడు. అందుకే డెవలప్మెంట్ ఆగదు. ఆగని చోట ఏం చేయాలి అంటే మనం ముందుగానే మొత్తం పాతుకుపోవాలి.
భూములు కొనుక్కోవాలి. రేపు పొద్దున ఏం ఉన్నా ఏం లేకపోయినా మనం బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్ చేసుకునే దమ్ము లేకపోతే మనము ఈ భూములని అమ్ముకొని రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి బాగా ఇక్కడ రాజకీయం అనేది చేస్తున్నారు. దయచేసి అంత రాజకీయాలు పక్కన పెట్టేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయండి. అక్కడ శ్రీకాకుళంలో ఉన్న నాయకులు ముందుకు రావాలి, అక్నాలెడ్జ్ చేయాలి. ఒకటి. రెండోది, అచ్చెన్నాయుడు గారు వచ్చి శ్రీకాకుళానికి మంచి చేసిండు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే నెక్స్ట్ టైం ప్రజలు ఆయనకి ఓటు వేయాలి. రైట్. ఎస్, కొండ రాజీవ్ గాంధీ గారు, ఈరోజు సీఎం గారి సభ గురించి చెప్పండి సార్. ముందుగా ఏంటి ఆ జన సందోహం ఏంటి? ఇసుకేస్తే రాలనంత జనం ఏంటి? ఆ జనం మళ్ళీ పారిపోవడం ఏంటి? సార్ ఈశ్వర్ గారు, మీకు ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు ఏదో గ్రాఫిక్స్ లోనో ఫోటోల్లోనో లేదా పచ్చ మీడియా బ్యానర్ ఐటమ్లోనో జనాలు లేనట్టు లేకపోయినా ఉన్నట్టు చూపించుకునే అవకాశం ఉంటుంది తప్ప రియల్ గా చూస్తే ఆయన తాలూకా అసలు బండారం, ప్రజల్లో ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం, ప్రజల్లో ఆయన పట్ల, ఆయన ప్రభుత్వం తీరు పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకత అనేటువంటిది ప్రజలు వెళ్ళిపోయేటటువంటి విధానం ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని చీకొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రావాల్సిందల్లా ఎన్నికల సమయం మాత్రమే. వచ్చిన రోజు వాళ్ళ చిత్కారాన్ని ఓటు రూపంలో ఈ కూటమి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ తెలుసుకోకుండా ఆ విషయాన్ని ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నోరుంద కాదని ఇష్టానుసారం విమర్శలు చేయటం అనేటువంటిది వాళ్ళ పిచ్చి పరాకాష్ఠను అనుకోవడం తప్ప మనం చేసేది ఏమి లేదు. అయితే 5.5 లక్షల ఇల్లు ఇచ్చేశారు. డిసెంబర్ కల్లా మరో 4.5 లక్షల ఇల్లు కూడా కట్టిస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నాకు ఒక డౌట్ వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలు అని చెప్పి పేదవాళ్ళు అంటే ఎవరికి ఇల్లు అవసరం? జనరల్ గా ఈ ఎండకు ఎండి, వానకు తడిచి, ఫుట్పాత్ల పైననో, పూలు గుడిసెల కిందనో తలదాచుకునేటువంటి అనగారిన వర్గాలకి వారిని గుండెల్లో పెట్టుకోవాలి, వారికి ఒక గూడు కల్పించాలనే లక్ష్యంతో అలనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేదల కోసం గృహ నిర్మాణాలు చేస్తే ఈ చంద్రబాబు నాయుడు, ఈ దుర్మార్గుడు ఏం మాట్లాడాడండి? పేదల ఇళ్ల పట్ల గతంలో బాత్రూమ్లు కూడా సరిపోవని చెప్పి మాట్లాడాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవే ఆల్రెడీ ఇచ్చేసి అందులో ఉంటున్న వాటిని నీ ప్రచార ఆర్భాటాల కోసం వాడుకోవడం అంటే శవాల మీద పేలాలు ఎరుకున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు గతంలో మరి నువ్వు మాట్లాడావు కదా, అందుకే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా ఏమైనా పెద్ద స్థాయి ఇప్పుడు ఉన్నట్టు నువ్వు ఇచ్చినటువంటి ఇల్లు ఉన్నాయా? లేదా డైమెన్షన్స్ ఏమైనా మారాయా? ఎక్కువ స్థలం ఏమైనా కేటాయించావా? ఇంకా ఎక్కువ డబ్బులు కేటాయించావా? అంటే ఏమీ లేదు. ఏముంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో అవి మాత్రమే ఉన్నాయి. కేవలం స్టిక్కర్లు తీసి స్టిక్కర్లు వేసుకోవడం, రంగులు మార్చి రంగులు వేసుకోవడం, తాళాలు మార్చి తాళాలు ఇవ్వటం, చేసిన దానికి ఏదో అంటారు కదా, ఎవరికో జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టు వీళ్ళు ఓపెనింగ్లు చేయాలి మళ్ళీ మళ్ళీ, ఇళ్ల పంపిణీ జరగాలి మళ్ళీ మళ్ళీ, మీటింగ్లు చూస్తే మొత్తం ఖాళీ అన్నట్టే ఈ ప్రభుత్వ తీరు కనబడతా ఉంది. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తాను సార్. మూలాపేట పోర్టుకు సంబంధించి మూలాపేట పోర్టు గురించి మాట్లాడే ముందు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఒక అంశానికి సంబంధించి తనకేమీ మీడియా ఛానల్స్ లేవట, రాజకీయ పార్టీలకి మీడియా ఛానల్స్ ఉన్నాయట, ఇది చాలా ప్రమాదకరమట. విన్నారో లేదో మీరు? విన్నాను. ఆ విన్నప్పుడు నాకు అంశం గుర్తొచ్చింది. అది బహుశా నేను విద్యార్థిగా ఉన్న దశలో పార్టీ అధినేతను ఉద్దేశించి, సాక్షి ఛానల్ ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇంకా ఆయన చెప్పాలి, ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి చెప్పేస్తున్నా. ముందు ఒక కీలకమైన అంశం చెప్తాను మీకు. సుమారు 2012 ఆ ప్రాంతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ఛానల్ వారు యంగిస్తాన్ అనే ఒక కార్యక్రమం నిర్వహించేవారు. ప్రతి కాలేజీలకు వెళ్ళి వాళ్ళేదో నిజాయితీ పనులు అంటట్టు ప్రచారం చేసుకునేవారు. ఆ సందర్భంలో నేను విద్యార్థి దశలోనే ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ప్రశ్నిస్తే ఆయన చెప్పిన అతి గొప్ప సమాధానం మీకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని, అంటే అప్పటికే ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 9 ఏళ్లతో, చంద్రబాబు నాయుడుని రాష్ట్రం మొత్తం, దేశం మొత్తంలో చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కూడా కాదు, చంద్రబాబు అని పిలవగలిగే ఏకైక వ్యక్తి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారని ఆయన విద్యార్థుల సమక్షంలో లైవ్ గా ఉంటుండగానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు అని పిలిచే చనువేంటి, సాహిత్యం ఏంటి, సాన్నిధ్యం ఏంటి, లేదా చంద్రబాబుకి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఉన్నటువంటి వాటాల పంపకం ఏంటి, అవినీతి పెంపకం ఏంటి అన్నటువంటిది ప్రజలందరికీ అర్థం అవుతుంది. ఈ రోజు సాక్షి మీడియా గురించి ఇండైరెక్ట్ గానే చెప్పకుండానే చెప్పారు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి దమ్మున్న నాయకుడు, కలేజా, గట్స్, కాన్ఫిడెన్స్, నీతి నిజాయితీ ఉన్న నాయకుడు. సాక్షి అనే ఛానల్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మూల పురుషుడు రాజశేఖర రెడ్డి గారి బొమ్మని సంషేర్గా వేసుకుని ప్రజల పక్షాన నిజాలను ప్రజలకు చేరువ చేసేటటువంటి సాక్షి ఛానల్ అందరికీ తెలుసు. మేము యుద్ధం ముసుగులు వేసుకుని ఫైట్ చేయడం మాకు రాదు. ముసుగు తీసే ఫైట్ చేస్తాం, ఉన్న ప్లేస్ తోనే ఫైట్ చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన ముఖాన్ని రాజకీయంగా ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి ప్రతిసారి తనకు ఒక మాస్క్ కావాలి. ఆ రకంగా చంద్రబాబు కోసం మాస్క్ లా పనిచేసేవే సోకాల్డ్ ఈనాడు, సోకాల్డ్ టీవీ5, సోకాల్డ్ మహా న్యూస్, సోకాల్డ్ పవన్ కళ్యాణ్, సోకాల్డ్ XYZ. ఎంతమంది ముఖాలను మాస్క్ గా పెట్టుకుని మాయ చేసి మసిబూసి మారేడుగాయ చేస్తే తప్ప ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి దిక్కుమాల పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అయితే కాలర్ పైకెత్తి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్ సాక్షి అని చెప్పుకుని ప్రతి ఇంటికి వెళ్ళి కేబుల్ ఆపరేటర్లు మీరు అడగండి మన సాక్షి ఎందుకు రావట్లేదని చెప్పి అడగండి అని చెప్పి ప్రజలు కోరేటటువంటి ధైర్యం ఉన్నటువంటి ఛానల్ సాక్షి, ధైర్యం ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో జగన్మోహన్ రెడ్డి గారికో మీరు నీతులు చెప్పడం అంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు కాక ఇంకేమిటని నేను అడుగుతున్నా. రామోజీరావు గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి కోసం పాప అన్న నందమూరి తారక రామారావు గారిని ఏ తెలుగుదేశం పార్టీ పుట్టుకు కారణమైన మూల పురుషుడినే బట్టలోడ తీసి కార్టూన్లు వేయిస్తే ఆ పేపర్ మీద కనీసం ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేను నువ్వు. నీకు ఆ పేపర్ కి ఉన్నటువంటి లాలూచి ఏమిటి, నీకు ఆ పేపర్ బీ టీమ్ గా పనిచేస్తున్నా లేదా అని అర్థం చేసుకోలేనంత అమాయకులు అయితే ప్రజలు లేరు. ఒకటి. రెండు, బిఆర్ నాయుడు గారు ఏ ఒక్క రోజైనా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నాడా? తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డా? చెప్పాడు కదా ఆయన, పనిచేస్తుంది నా ఛానల్ అని చెప్పేశారు కదా ఆయన. ఎస్, అదే అంటున్నా. సో ఆయనే డైరెక్ట్ గా అధికారంలోకి వచ్చాక చెప్పాడు. ఇదే మొక్క అధికారంలో రాకముందు చెప్పాలి కదా, చెప్పలేదు. ఇదే మొక్క ప్రతిరోజు డిబేట్లు పెట్టి వైసీపీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషయం జల్లేటప్పుడు చెప్పాలి కదా. అంటే ఏరు దాటే వరకు ఏడు మొలన్నా, ఏరు దాటాక బోడి మొలన్నా అన్నట్టు ఏళ్ళు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే రకాలు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజలను మభ్యపెట్టి మాయ చేసే విధంగా దొంగ డిబేట్లు నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసాం, తెలుగుదేశం పార్టీ ఛానల్ టీవీ5 కాబట్టే నాకు చైర్మన్ పదవి వచ్చింది, కాబట్టే నన్ను ఎవడో ఏం చేయలేడు. నా ఎన్ని వీడియోలు బయటకు వచ్చినా, నేను ఎన్ని తప్పుడు కొత్తలు కూర్చున్నా నన్ను టచ్ చేసేవాడు ఎవడో లేడు. ఎందుకంటే నన్ను ఏమన్నాకి వెళితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతాయని చెప్పి ఇండైరెక్ట్ గానే బిఆర్ నాయుడు గారు చెప్తున్నారంటే ఈ యొక్క మీడియాలు అనేటువంటి స్తంభాల మీద టీవీ5, ఏబిఎన్, మహా న్యూస్ ఇటువంటి స్తంభాల మీద మాత్రమే తెలుగుదేశం పార్టీ నిలబడింది తప్ప వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఫౌండేషన్ అంతా కూడా గొల్లైపోయింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీకు ధైర్యం సత్తా ఉంటే ఇవి మా ఛానల్స్ మేము రన్ చేసుకుంటున్నాం, ప్రజల తరఫున నేను పోరాడతాం చెప్పండి. కానీ అదేం ఉండదు. కళ్ళ ముందు కట్టినట్టు కనబడుతుంది ఎల్లో మీడియాని, కానీ వీళ్ళు ఎవరు దాన్ని ఒప్పుకోరు. పైపెచ్చి మీడియా గురించి ఈయన నీతులు మాట్లాడడం. మీడియా రంగంలో అవినీతి ఆరంభించిందే చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాబేదారులు. మీడియా పేరు చెప్పి విశాఖపట్నం ఆంధ్రజ్యోతికి ఎందుకండి భూములు ఇవ్వాలి? విశాఖపట్నం భూములు ఎవరు బాబు గారు సొత్తని మీరు ఆంధ్రజ్యోతి సంస్థ విశాఖలో భూములు అప్పచెప్తున్నారు. మీడియాగా రాష్ట్రానికి సేవలు చేస్తోంది కాబట్టి జర్నలిజంలో రాష్ట్రానికి కాదు సార్, భలే చెప్పారు సార్. తెలుగుదేశం పార్టీకి సేవలు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కమ్మనైనటువంటి సేవలు అందించింది కాబట్టి విశాఖపట్నంలో భూములు కారు చౌకగా కొట్టేయగలిగింది. సో మీడియా సంస్థలకి ప్రభుత్వ ధనాన్ని దారాదత్తం చేస్తూ తనకి బాజాలు డప్పులు వాయించుకునే విధంగా మీడియా వ్యవస్థను నడుపుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి మాటలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పి నేను ఎత్తులు పలుకుతున్నా. రైట్, పోర్టు విషయం మాట్లాడండి సార్. పోర్టుకి సంబంధించి సార్, అంటే ఇది ఒక ఎమోషనల్ సబ్జెక్ట్. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆకలి కేకలతో, వలసలతో ఇతరితర ప్రాంతాలకు పోయి తిండి దొరక్క, ఆరోగ్యం బాగోక, ఎక్కడైనా బిల్డింగులు పడిపోతే, ఒకప్పుడు భూకంపాలు వచ్చి పడిపోతే ఆ బిల్డింగుల శిథిలాల కింద దొరికినటువంటి శవాలన్నీ కూడా మా ఉత్తరాంధ్ర వలస కూలీలు వేశారు. అది మా ఉత్తరాంధ్ర ప్రాంత వెనుకబాటు గురైనటువంటి బతుకు. కాబట్టే ఇక్కడే మొదట నక్సలిజం అనేటువంటిది ఆకలి కేకల నుంచి, కొండపల్లి సీతారామయ్య గారి నుంచి, శ్రీకాకుళం అడవుల నుంచి పుట్టింది నక్సలిజం అనేటువంటిది ప్రభుత్వం మీద వ్యతిరేకతతో. సో అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఉత్తరాంధ్రని ఏ రోజు ఏ నాయకుడు పెద్దగా పట్టించుకోలేదు. కాస్త కోస్త ఉత్తరాంధ్రకి అప్పట్లో మేలు జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో తప్ప మళ్ళీ ఎప్పుడు జరగల. బట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2 ఏళ్ల కరోనాని తీసేస్తే ఉన్న 3 ఏళ్లలో సుమారు 1000 రోజుల్లో సార్, సంవత్సరానికి 365 రోజులు అటు ఇటు గవర్నమెంట్ హాలిడేస్ అన్ని తీసేస్తే 3 ఏళ్లకు గాను సుమారు 1000 రోజులు అనుకోండి. ఈ 1000 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి ఏం చేశారో తెలుసా? దయచేసి ఉత్తరాంధ్ర పౌరుడిగా
చెప్పాల్సినటువంటి బాధ్యత పార్టీ రాష్ట్ర అధికారులు ఉంది కానీ కాదు. ఈ ప్రాంతం మట్టిలో పుట్టినటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంత గాలి పీల్చి బతుకుతున్నటువంటి వ్యక్తిగా, గతంలో ఏ నాయకుడు ఎప్పుడు ఉత్తరాంధ్రకి ఏమీ చెయ్యలేదు కాబట్టి ఆ బాధ, వేదన, రోదన తెలిసిన వ్యక్తిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వల్ల మా ప్రాంతం ఎంత బాగుపడిందో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, గ్రీన్ హైబ్రిడ్ గారు, బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్సెల్ఆర్ మెటల్ జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు, మూలాపేట పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు, ఇనార్బిట్ మాల్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆదాని డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు, టీసీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారు, యొకోహోమా జగన్మోహన్ రెడ్డి గారు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉద్దానం వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, నర్సీపట్నం మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు, విజయనగరం మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు, పాడేరు మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు, పార్వతీపురం ఏరియా ఆసుపత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పాడేరు హైవే జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖపట్నంలో ఉన్నటువంటి విఎంఆర్డీఏ డెక్ బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖపట్నం సి హ్యారియర్ మ్యూజియం జగన్మోహన్ రెడ్డి గారు, కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ జగన్మోహన్ రెడ్డి గారు, 72 వార్డులను విశాఖను 98కి తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారు, అనకాపల్లి భీమిల్ని విశాఖలో విలీనం చేసి విశాఖ నగర వ్యాప్తిని పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 6 లైన్ హైవే కనెక్టివిటీని ముమ్మరమైనటువంటి పనులు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖపట్నం కాకినాడ పెట్రో కారిడార్ ని పరుగులు పెట్టిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, కోస్టల్ కారిడార్ విషయం కానివ్వండి. ఈ రకంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ అనే పద్ధతిలో 1000 రోజుల్లో 1000 తరాలు గుర్తుండిపోయేలాగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని చేసి చూపించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్, నేను ఇన్ని చెప్పాను, ఇందులో ఒక్కటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 14 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మంచి పని ఉత్తరాంధ్రకి చేసామని చెప్పాలండి. ఆవు అంటే రీల్స్ మినిస్టర్ వస్తాడు, ఏమంటే మీకు బస్ స్టాప్ కట్టించాం, మీకు ట్రైన్ వెళ్తుంటే దాన్ని ఆపగలిగాం, ఒక స్టాప్ పెంచాం, లేదా ఒక ట్రైన్ ట్రాక్ వేయించాం. ఏంటి సుమారు 15 ఏళ్ళు ఎంపీ అయిన తర్వాత ఏదో ఒక ప్యాసింజర్ రైలు, మళ్ళీ ఎక్స్ప్రెస్ కూడా కాదండి, రీల్స్ పెట్టుకోవడానికి కూడా మంత్రిత్వ శాఖ ఉందా? ఆయనే మన రామ్మోహన్ నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఆయన వచ్చిన తర్వాత ఇండిగో సంక్షోభాన్ని మనం చూసాం, ఇక అనేక విమాన ప్రమాదాలను చూసాం. కనీసం తన శాఖ మీద పర్యవేక్షణ లేదు. ఏమన్నంటే అక్కడికి వెళ్ళి రీల్స్ తీసి పెట్టుకోవడానికి పనిచేస్తున్నాడు తప్పితే, పబ్లిసిటీకి సివిల్ ఏవియేషన్ వాడుతున్నాడు తప్పితే, సివిల్ ఏవియేషన్ లో ఉన్నటువంటి పబ్లిక్ కి ఏ రకమైనటువంటి ఉపయోగం ఆయన వల్ల లేదు. ఇంకొక విషయం, ఆయన ఏమన్నా గొప్పగా సాధించేస్తే అప్పుడు ఎప్పుడో చూశాను, ఒక ప్యాసింజర్ రైల్ ని శ్రీకాకుళం రోడ్డు తాలూకా రైల్వే జంక్షన్ లో రైల్వే స్టేషన్ లో ఆపిందట ఆయన. అది ఆయన సాధించినటువంటి ఘనత. సో ఉత్తరాంధ్రని సర్వనాశనం మీరు చేస్తే, ఉత్తరాంధ్రని సంజీవని లాంటి పరిశ్రమలు తీసుకొచ్చి మొత్తం అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇన్ని మాకున్నాయి కదా సార్, మీకు వలసలు వెళ్లాల్సిన పనేంటి? మాకు వలసలు వెళ్లాల్సిన పనేంటి? మా ఆత్మ గౌరవంతో ఎక్కడ ఉంటున్నామో అక్కడే కష్టపడతాం, కూలో నాలో చేసుకుంటాం, కలో గంజో తాగుతాం, కుటుంబంతో పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఆనందంగా మేము బతుకుతాం. మా బతుకులు మా తలరాతలు మార్చినటువంటి దేవుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి. సో ఆయన 70% పనులు మూలాపేట పోర్టు పూర్తి చేస్తే, మిగతా 30% చేయకుండా మూలాపేట పోర్టు తీసుకెళ్లి మూలను పడేస్తే ముడుచు కూర్చోడానికా మేము ఉన్నాం. ఇదే వంగపండు ప్రసాదరావు గారు, ఇక్కడే ప్రజాకవి శ్రీశ్రీ గారు ఉద్యమాల పురిటిగడ్డైనటువంటి ఉత్తరాంధ్ర ఉద్యమాంధ్రగా ఈ రోజు ముందుకు అడిగేసింది. పదండి పోదాం మన పోర్టుకు, మన మూలాపేట పోర్టుకు అంటూ ఇటు శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా మూలాపేట పోర్టు వైపు తరలి వెళ్తే పోలీసులు కబడ్డీ హస్తాలు పెట్టి అనేక ఆంక్షలు పెట్టి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేయడం కూడా దుర్మార్గం. నేను ఈ ప్రభుత్వానికి ఒక్కటే కోరుతున్నా, రాజకీయ పార్టీలు వస్తారు వెళ్తారు, కానీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడం తప్పు. మీరు ఎక్కడో అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారే, 30% పనులు ఉన్నటువంటి మా మూలాపేట పోర్టులో పెట్టడానికి మీకేంటి ఇబ్బంది? మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి నాయకులను అడుగుతున్నా, మూలాపేట పనులు గనక ఆగితే మేము రాజీనామాలు చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఉత్తరాంధ్ర ప్రాంత తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు ఉందా? కొండాల రామకృష్ణ గారు మాట్లాడాలి, పెద్దలు విజ్ఞులు. లేదనుకుంటే అచ్చెన్నాయుడు గారు, మీరంతా సీనియర్ మంత్రులు కదా, అనేక పర్యాయాలు గెలిచారు కదా, ఉత్తరాంధ్ర జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీరు ఎందుకు గలం వెప్పరని నేను అడుగుతున్నా. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక పోర్ట్ ఉంటేనే పోర్ట్ సిటీగా మారింది, ఒక స్టీల్ ప్లాంట్ ఉంటేనే విశాఖపట్నాన్ని స్టీల్ సిటీ అన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఒక పక్క అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, బాహుబలి సినిమాలో డైలాగ్ ఉంటది, 100 మందిని చంపితే వీరుడు అంటారు,
ఒక్కరిని కాపాడితే దేవుడు అని అంటారు. అలాగా 100 కంపెనీలు తెచ్చినా వీరుడు అని అంటారు, కానీ ఒక ప్రాణం లాంటి కంపెనీని కాపాడినా దేవుడు అని అంటారు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క వీరుడు, మరో పక్క దేవుడు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడి అక్కడ ఏ ఒక్క ఉద్యోగి కోల్పోకుండా ఉంటూ ముందుకు తీసుకెళ్లాడు, దేవుడు అయ్యాడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో. అదే విధంగా ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ ఆయన చైర్మన్ ఎవరు సార్? ఆదిత్య మిట్టల్ గారు. మే 2022 వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ ఇన్ దావోస్ లో ఎంఓయూ సైన్ చేశారు. ఆయనతో పాటు సైన్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇది అంటే ఓ పక్క అది అభివృద్ధి చేస్తూ ఇంకో పక్కను కూడా కాపాడుకుంటూ మా ప్రాంతానికి ఊపిరి లూదిని జగన్మోహన్ రెడ్డి గారు అని మేము చెప్తున్నాం. రైట్. పాషా గారు ఒక విషయం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆయనకి మీడియా సంస్థలు ఏమీ లేవంటే కదా, పాపం రాజకీయ పార్టీలకు ఉండకూడదు, అలా ఉండడం చాలా ప్రమాదకరమని కూడా అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే, మీడియా సంస్థలు ఉండడం సరే ఓకే, మనము చట్టబద్ధంగా చూసుకుంటే మీడియా సంస్థలు ఉండడం అన్నది చట్టబద్ధంగా నేరం అన్నది కాదు. ఉండొచ్చు. ఓకే ఓకే, ఆయన సాక్షి గురించే మాట్లాడారు కాబట్టి నేను సాక్షి పేరు మీదనే మాట్లాడుతాను. సాక్షి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి మీడియా పత్రిక అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్గా ఇది మాట్లాడారు. నాకు లేవు, ఆయనకు ఉన్నాయి అంటున్నాను కదా. సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక, సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ అని చెప్పేసి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన నిజమే, అందరికీ తెలుసు. చిన్న పిల్లాడికి సాక్షి అన్న జగన్ అన్నది అంటారు, అందరికి తెలిసిన విషయమే. కానీ తెలియకుండా వెనకుండి దొంగతనంగా మీడియా ముసుగులో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మీడియాలు పనిచేస్తాయి చూడండి, ఓపెన్గా పనిచేయడం కాదు. రేపు పొద్దున్న TV5 ఏబిఎన్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఛానల్, ఇందులో ఆయన స్టేక్ హోల్డరు, మేమందరము ఆయన బినామీలము అని చెప్పేసి చెప్తే పర్లా, ఓపెన్గా ఒప్పుకుంటే పర్లా. ఎందుకంటే డైరెక్ట్గా ప్రజలకు తెలిసిపోతుంది కదా, చంద్రబాబు నాయుడు గారి ఛానల్ TV5, చంద్రబాబు నాయుడు గారి ఏబిఎన్ ఛానల్. సాక్షి అన్నది జగన్మోహన్ రెడ్డి గారిది ఓకే, కానీ ఏబిఎన్ అన్నది మీది కాదు అన్న ముసుగులో మీకోసం పనిచేస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద డేంజర్. ఓకే, చాలా డేంజర్. వాళ్ళు ఏమంటారు, ఇది మన TV5 ఎవరిది, ఫలానా నాయుడు గారిది, ఏబిఎన్ ఎవరిది, ఫలానా వ్యక్తిది, పేరుకే అదే. కానీ పనిచేసేది ఎవరి కోసం? రాత్రింబగలు. ఇంకో వింత విషయం, సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత కష్టపడుతుందో సరే నాకైతే అంతగా ఐడియా లేదు, కానీ TV5 ఏబిఎన్ మాత్రము మన చంద్రబాబు నాయుడు గారి కోసం తెగ కష్టపడిపోతారు. ఎప్పుడైనా సరే ఇది నిజంలాగా రాద్దాం ఉండదు, నిజమైనా సరే దాన్ని మొత్తము ఆ ట్విస్ట్ చేసేసి ప్రజెంట్ చేసేటటువంటి ఒక కార్యక్రమం అనేది జరుగుతుంది. మొన్న ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఈనాడు ఛానల్ రిపోర్టర్ గురించి ఎవరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏదో ఫోన్ చేశాడు, తిట్టాడు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ట్విస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు అంటే నిజంగా మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యే అని రాయదు సార్, కూటమి ఎమ్మెల్యే అని రాస్తారు. చంద్రబాబు నాయుడు గారికి చిన్న మచ్చ కూడా రాకూడదు, ఆత్మ క్షోభిస్తుంది. మరి ఇది కదా ప్రజాస్వామ్యానికి డేంజర్ అంటే, ప్రజాస్వామ్యానికి డేంజర్ ఏంటి? ఒక పొలిటీషియన్ పైగా మరుసటి రోజు కార్టూన్ వేశారు అందులో, ఈనాడు పత్రికలో. అవును, ఒక ఎమ్మెల్యే నిల్చో ఉంటే పిఏ పరిగెత్తుకొచ్చి ఫోన్ ఇస్తున్నాడు. ప్రతిపక్ష నేత సార్ ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయన కంటే చాలా గొప్పగా మీరు బూతులు మాట్లాడారని ప్రశంసిస్తున్నారు అని అంటారు. అదే చెప్తున్నాను కదా సార్, దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అదే చెప్తున్నాను, సింపుల్గా ఒకటే విషయం సార్, చంద్రబాబు నాయుడు గారికి సరే ఆయనకి డైరెక్ట్గా ఉన్నాయా పత్రికలు లేవా అన్న విషయం సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నటువంటి పత్రికలు చాలా ఉన్నాయి. ఆ ముసుగులో జరుగుతున్న దోపిడీ ఇంకా ప్రమాదకరం, ఈ దోపిడీ ప్రజాధనం దోపిడీ ఇంకా ప్రమాదకరం కదా. ఇంకో విషయం, చిన్న విషయం, సరే చంద్రబాబు నాయుడు గారు అన్నారు నాకు పత్రికలు లేవని చెప్పేసి, మరి బిఆర్ నాయుడు గారి మనసు విడిచేశారు కదా, మొన్ననే పాపం బిఆర్ నాయుడు గారు నాకు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ, దాని తర్వాతనే ఆయన టీటీడీ చైర్మన్గా ఉండి, జనరల్గా నేను ఎక్కడా కలలో కూడా ఊహించలేను ఒక టీటీడీ చైర్మన్ కలలో కూడా ఏమంటాడు, నాకు ముందు స్వామివారు, అవును, నాకు తిరుమల తిరుపతి దేవస్థానము, నాకు ముందు ఫస్ట్ ప్రియారిటీ అంటారు. ఆయన టీటీడీ చైర్మన్గా ఉండి ఆ రోజు మీడియాతో మాట్లాడుకుంటే ఏమన్నాడు, నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుదేశం పార్టీ అన్నాడు. ఇప్పుడేమో ఈయనేమో నాకు మీడియానే లేదంటే, వ్యాపారాలు కూడా చెప్పాడు, వ్యాపారాలు తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు బలవంతం మీద వచ్చి టీటీడీ చైర్మన్ గా ఉన్నా. అదే రెండో విషయం, ఆయన వ్యాపారాలను కంపేర్ చేస్తే టీటీడీ అంటే నాకు చాలా ప్రిఫరెన్సెస్ ఉన్నాయి, టీటీడీ ఈజ్ నాట్ మై ప్రిఫరెన్స్ అంటున్నాడు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు తెలుసుకోవాలి. ఆయనేమో తెలుగుదేశం పార్టీ అంటాడు, నాకేమో పత్రికలు లేవని ఈయన అంటాడు, వీళ్ళిద్దరు తెలుసుకోవాలి. రెండవది ఏబిఎన్, ఆయనేమో భూములు కొలగొడతాడు, ఈయనేమో నాకు పత్రికలతో సంబంధం లేదంటాడు. ఇది నెక్స్ట్ వచ్చేసి హైదరాబాదు కొండ నాశనం మొత్తం అడ్జస్ట్ చేశారు,
ఒక కొండ లేపేశారు హైదరాబాద్లో. కొండ లేపి నాకు పత్రికలు లేవంటే ఈనాడు ఆయన ఏమనాలి మరి? చెప్తున్నా జనరల్గా కొండలు గుట్టలు ఒక ఒక 100 చుట్టుపక్కల గజాలు గ్రామాలు ఒక 100 గజాలు ఒక రిపోర్టర్కి, ఒక జర్నలిస్ట్కి నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఒక 200 గజాలు గవర్నమెంట్ ఇచ్చిందంటే సరే అనుకో. కొన్ని చంద్రబాబు నాయుడు గారి జీవిత కాలంలో ఇప్పుడు 16 ఏళ్ళు ముఖ్యమంత్రి కదా ఈ రోజు వరకు, ఎంతమందికి ఇచ్చాడు? జర్నలిస్టులకి ఎప్పుడైనా ఇళ్ల స్థలాలు ఇచ్చాడా? అదే నెక్స్ట్ ఒక చిన్న విషయం చెప్తాను. ఆలోచించుకోవాలి, వాళ్ళ యజమానులకి సేవ చేస్తారేమో కానీ ఎంప్లాయీస్ కి మాత్రం ఎప్పుడు న్యాయం జరగదు. జర్నలిస్ట్ కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ప్రజలకు కూడా చేసింది ఏం లేదు జనరల్గా. నెక్స్ట్ ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాం మీకు, ప్రూఫ్తో సహా ఉదాహరణ చూపిస్తా. నిజంగా మీకు లేవండి, మీకు లేవు, ఒక పేపర్ కూడా మీకు ఒక మీడియా ఛానల్ లేదు. మీరు సాక్షికి ఎన్ని ఇచ్చారు? ఏమి యాడ్స్? సాక్షి ఛానల్కి ఎన్ని ఇచ్చారు యాడ్స్? మీ ఛానల్కి ఎన్ని ఇచ్చుకున్నారు? ఓకే, ఎందుకు ఆ మిత్రత్వం, ఎందుకు ఆ స్పెషల్ ప్రేమ? మీకు లేనప్పుడు మీకెందుకు ఆ ప్రేమ? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇంకో చిన్న విషయం చెప్తాను సార్, ఇందాక మర్చిపోయాను. అంటే ఈ పోర్టుకి సంబంధించి, మూలాపేట పోర్టుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, వైసీపీ వాళ్ళకి ఏ విధంగానూ సహాయం అందకూడదు అన్నాడు. మీరు విని ఉంటారు ఆ వీడియో. ఇందాక చూస్తున్నా 2014లో టెక్కలి ఎమ్మెల్యే ఎవరు? అచ్చెన్నాయుడు గారు. 19లో ఆయన, 24లో ఆయన. అంటే టెక్కలి అన్నటువంటి కాన్స్టిట్యున్సీ టీడీపీది, 19లో కూడా టీడీపీదే. అయినా కూడా కాన్స్టిట్యున్సీలు చూడలే, పోర్టు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచిన కాన్స్టిట్యున్సీ, అక్కడ మనకు ఓట్లు రాలేదు, అక్కడ నేను కట్టను, వాళ్ళకి ఏ విధంగానూ సహాయం చేయకూడదు, ఆలోచించాల. అసలు ఆ విషయమే ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఓటు వేయకపోతే వాడు సర్వనాశనం అయిపోవాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఎప్పుడు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఓటు వేయని చోట ఆ కాన్స్టిట్యున్సీ టెక్కల్లో కట్టాడు. ఎందుకు కట్టారు తెలుసా మీకు? ఎందుకంటే జియోగ్రఫికల్లీ అక్కడ కడితేనే ఆ జిల్లాకి మంచి జరుగుతుంది. అది నా కాన్స్టిట్యున్సీ అయినా, నా పార్టీ గెలిచిందైనా, తెలుగుదేశం పార్టీ గెలిచిందైనా, మరే పార్టీ గెలిచిందైనా నాకు సంబంధం లేదు, నాకు ప్రజలు ముఖ్యమో అనుకున్నాడు. అందువల్లనే నాయకుడు. సార్ ఎంత ఖర్చు అవుతుంది సార్? 30%కి ఇంకో 1,100 కోట్ల, 3,33,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినోడు అక్కడ మొత్తం ములుగుతున్నాయి డబ్బులు. అందులో నుంచి 1,000 కోట్లు తీసి ఇట్లా తెక్కలకి మధ్యాహ్నం భోజనం పెట్టలేక గుడ్డు ఎత్తేయాలని గుడ్డుకు సంబంధించి డైలాగ్స్ కూడా చెప్పిస్తున్నారు కదా సార్ సోషల్ మీడియాలో. అచ్చెన్నాయుడు గారు 1000 కోట్లు పెద్ద వ్యక్తులతో. అది కూడా సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, అచ్చెన్నాయుడు గారు 1000 కోట్లు తేలేరా? అది 3,33,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ములుగుతుంది డబ్బు. అచ్చెన్నాయుడు గారు తన కాన్స్టిట్యున్సీ కోసం 1000 కోట్లు తేలేరా? ఏం సార్, ఆయన మంత్రి, అది కూడా ఏం మంత్రి? వ్యవసాయం మంత్రి. ఆయన వ్యవసాయం దేవుడేరుగా. ఈ రోజు ఫార్మర్స్ అందరూ రోడ్డు మీద ఉన్నారు, కానీ 1000 కోట్లు సార్ తన కాన్స్టిట్యున్సీకి, తన జిల్లాకి, తన ప్రజల కోసం తేలేరా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి? రేపు పొద్దున పనులు మొదలు పెట్టి ఇనాగ్రేషన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చి, సార్ రండి సార్ మీరు రిబ్బన్ కట్ చేయండి, మీరే చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయిండు, 70% పనులు మీరే పూర్తి చేశారు, మీరు రండి రిబ్బన్ కట్ చేయండి అని చెప్పేసి చెప్పలేరా అచ్చెన్నాయుడు గారు? ప్రజల కోసం పనిచేసే నాయకుడు అది చేయాలి. కానీ ఇవన్నీ మాటలు, ఇవన్నీ ఈ డైవర్జన్ పాలిటిక్స్ ఎన్రోల్ చేస్తారండి. ప్రజలు అలసిపోయి కుర్చీలు ఖాళీ అయిపోయిందాక చూసారు, రేపు పొద్దున్న ఓట్లు వేస్తారు. మొన్న అదానీ డేటా సెంటర్, నిన్న ఆర్సెలర్ మెటల్ స్టీల్ ప్లాంట్, ఇవాళ చూస్తే మూలాపేట పోర్టు. ఈ రకమైనటువంటి క్రెడిట్ చోరీని మీ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది? మీరు చెప్పుకోలేకపోయారు కాబట్టి ఈజీగా చోరీ చేసి బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతున్నారు. సార్ నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటారు, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు. ఇండస్ట్రీ అంతా కూడా, ఆయన పదవీ కాలం అంతా కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి మాత్రమే చోరీ చేయటం కాదు, రాజశేఖర్ రెడ్డి గారు చేసినవి కూడా చోరీ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు అంతకుముందు చేసినవి చోరీ చేస్తారు, లేదా బీజేపీ ప్రభుత్వాలు చేసినవి చోరీ చేస్తారు. అంత ఎందుకండి, ఫోన్ కనిపెట్టినా తానే కనిపెట్టాను అంటాడు. సింధు గారు బ్యాడ్మింటన్ ఆడితే తన వల్లే ఆడారని అంటారు. సత్యనారాయణ గారు మైక్రోసాఫ్ట్ అంటే అది నా వల్లే అంటారు. ప్రపంచంలో ఎక్కడ ఏది ఎవరు ఎలా గొప్పగా చేసినా అవన్నీ తన ఖాతాలోనే వేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు, దానికి తగ్గట్టు ప్రచారం చేసుకునేటటువంటి ప్రచార మాధ్యమాలు, అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తెలిసినటువంటి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి క్రెడిట్ చోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు గారు. క్రెడిట్ చోరీ కంటూ డిఎన్ఏ సర్టిఫికెట్ ఉంటే ఆ డిఎన్ఏ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయనే దానికి సర్టిఫైడ్ పర్సన్ గా కూడా ఉండేటటువంటి అవకాశాలు మెండుగా పుష్కలంగా ఉన్నాయి. పొరపాటున ఎప్పుడన్నా ఒలింపిక్స్ లో కానీ లేదా ఇంకే దాంట్లో ఉన్న క్రీడల్లో కూడా క్రెడిట్ చోరీ అనే ఒక విభాగాన్ని పెట్టగలిగినట్టయితే సూర్యచంద్రులు ఉన్నంత కాలం భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచంలోనే
ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ పట్టుకు రాగలిగినటువంటి క్రెడిట్ చోరీ సామర్థ్యం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈయన క్రెడిట్ చోరీ వల్ల ఎక్కువగా బలైపోయింది మాత్రం పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే అప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయినా, లేదా అవుటర్ రింగ్ రోడ్ అయినా, లేదా సైబరాబాద్ సిటీ అయినా, లేదా హైటెక్ సిటీ అయినా, ఇవన్నీ కూడా అసలు సాఫ్ట్వేర్ రంగాన్ని హైదరాబాద్ లో అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈయన ఏమన్నా అంటే మాట్లాడితే హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నేనే పెట్టాను అంటాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, గ్రీన్ హైడ్రోజన్ బాబు జగన్మోహన్ రెడ్డి గారు, బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారు, అదాని డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ని లేదా మూలాపేట పోర్ట్, ఇవన్నీ చేస్తుంటే ఈ రోజు వచ్చి ఇలా ఖాతాలో వేసుకునే ప్రయత్నం. ఆ రోజు గ్రీన్ హైడ్రోజన్ హబ్ గురించి మాట్లాడితే నోరు మెదపినటువంటి మేధావులందరూ, ఈ కోహానా మేధావులు సోకాల్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు మొన్న అదే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ని ముందు చూపిస్తూ నానా గొప్పలు చెప్తున్నారు. అదే విధంగా ఇంకా చూస్తే ఏంటి, ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్ కోసం 30 minutes జూమ్ కాల్ అట. నేను అడుగుతున్నా, 30 minutes జూమ్ కాల్లో మీరు తేగలిగినట్టయితే ఇంకెందుకు, ఇంకా ఈ కేవలం 30 నిమిషాల్లో స్టీల్ ప్లాంట్ తెస్తే మరి దాదాపు మీరు వచ్చి 2 ఏళ్ళు పూర్తి అవుతుంది, 600 రోజులు. ఈ 600 రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు కాపాడలేకపోయారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఎందుకు తేలేకపోయారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి అప్పులు మీరు ఎందుకు మాఫీ చేయలేకపోయారు? లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎంప్లాయీస్ విఆర్ఎస్ తీసుకోకుండానో, ఎంప్లాయీస్ ని వాళ్ళని ఉద్యోగం నుంచి పీకేయకుండానో మీరు ఎందుకు ఆపలేకపోయారు? పైపెచ్చి ఏమంటారు, మీరు పని కొద్దీ రిజల్ట్ కొద్దీ జీతాలు ఇస్తామని మాట్లాడతారు. అంటే ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నీ చోరీ చేయడం వీళ్ళ పని తప్పితే, చంద్రబాబు నాయుడు గారికి తన మదిలో తనకి సొంతంగా పుట్టినటువంటి ఒక ఆలోచనని యాక్షన్ ప్లాన్ చేసి ప్రజలకో, రాష్ట్రాలకో, భవిష్యత్ తరాలకో ఆయన చేసిన మంచి మేలు ఏదంటే ఒక్కటి కనబడదు. ఎంతసేపు ముందున్న వాళ్ళు అన్ని చేశాడు, ఎదరో 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఎవడం చేస్తే అగో నేను అప్పుడు ఎప్పుడో పునాది వేసాను, దానివల్ల ఇది జరిగిందని చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడానికి తప్పితే గొప్పగా పని చేయడం చేతగానటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. రైట్, ఒక 1 minute కన్క్లూడ్ చేయండి. క్రెడిట్ చోరీకి చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నారని మనం అంటున్నాము. అలా చేయటం కూడా ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి మేలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రతి విషయంలో మెడికల్ కాలేజీల దగ్గర నుంచి చూసుకోండి, అదాని డేటా సెంటర్ కానీ, ఈ మూలాపేట పోర్టు కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఎంత కృషి చేశారు, ఎంత కష్టపడ్డారనే విషయం ఈ రోజు వెలుగులోకి వస్తుంది. సార్ అంటే నేను ఒక విషయం చెప్తాను, వైసీపీ వాళ్ళకి మేబీ నచ్చకపోవచ్చు నేను చెప్పే మాట, వైసీపీ నాయకులకి ఎక్కడో కోపం వచ్చినా వస్తుంది, కానీ చెప్పడం అవసరం. ఓకే, మూలాపేట పోర్టు గురించే మనం మాట్లాడుకుంటే, ఈ పోర్టు, ఈ ఫలానా పోర్టు, ఈ పోర్టు కెపాసిటీ, ఈ పోర్టు ఎంత వ్యయంతో కడుతున్నారు, ఈ పోర్టులో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, దీనివల్ల ప్రజలకి మంచి జరుగుతుంది, దీనివల్ల మంచి ఎవరైనా చెప్పుకున్నారా సార్ వైసీపీ వాళ్ళు? ఇంతవరకు లేదు, చెప్పుకోలేదు. మరి ఎవరు తప్పు? వైసీపీ వాళ్ళకి తప్పు. అదే నేను మంచి చేసి చెప్పుకోలేదు అంటున్నాను. అవును, మంచి మోసం చేసి చెప్పుకోలేదు అనలేదు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి చెప్పుకుంటున్నారు, మభ్యపెట్టి చెప్పుకుంటున్నారు. వీళ్ళు మంచి చేసి చెప్పుకోవట్లేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం పోర్టులు ఎన్ని, గత 50 సంవత్సరాల చరిత్ర చూడండి, ఒక్క పోర్టు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆయన 5 ఏళ్లలో ఆయన కట్టిన పోర్టులు ఎన్ని ఒకసారి చూడండి. మీరు ఎన్నికల్లో బయటకు వచ్చి ప్రజలకి అరే మేము మంచి చేశామయ్యా, ఈ మంచి వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఇంతమంది జీవితాలు మారుతాయి అని చెప్పేసి చెప్పుకోలేకపోయారంటే అది నిజంగా మీరు చేస్తే తప్పు. కాకపోతే ఇక్కడ మంచి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఏదైతే ఈ క్రెడిట్ చోరీ చేస్తున్నాడో, ఆ క్రెడిట్ చోరీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు బయటకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులని వైసీపీ వాళ్ళు చెప్పుకోలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ప్రజలకు అర్థమయ్యేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఈ ఏమిటో ఈ పోర్టు గురించి మాట్లాడకపోయి ఉంటే మీరు నేను ఈ డిబేట్ పెట్టేవాళ్ళమా? కాదు. ఎప్పుడైనా ఈ విషయాలు బయటకు వచ్చాయా? కాదు. కాకపోతే గన్నవరం ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేవాళ్ళమా? ఈ అదాని గూగుల్ సెంటర్ వచ్చేవాళ్ళమా? ఏ విషయం మాట్లాడే వాళ్ళం కాదు. ఎందుకంటే మంచి చేసి చెప్పుకోలేకపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే, అంటే చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు, అమాయకుడనే అనాలి. ప్రజలకి మంచి చేస్తున్నా ప్రజలు నాకు ఓటేస్తారు, ప్రజలకు మంచి చేస్తున్నా ప్రజలు నాకు ఓటేస్తారు అన్నాడు. కానీ ఆ మంచి చేసిన దాన్ని మార్కెటింగ్ కూడా చేసుకోవాలి, నేను ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి. మంచి ఉంటే సరిపోదు, మార్కెటింగ్ కూడా కావాలి. చెప్పుకునే దృష్టికి వెళ్ళలేదు. ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ బై మిస్టేక్ ఇట్లాంటి పోర్టులు కట్టుంటే సార్ నమ్మండి, 10 ఏళ్ల వరకు హోర్డింగ్లు కట్టేవారు వీళ్ళు. 10 ఏళ్ల వరకు హోర్డింగ్లు కట్టేవారు. అవును, 10 ఏళ్ళు హోర్డింగ్. ఆ పరిస్థితులు మనం చూసేవాళ్ళం. అవును, ఈ ఎయిర్పోర్ట్ లో ఆయన కట్టించుంటే ఆ పరిస్థితులు. వైసీపీ వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. అందుకే
ప్రజలు వైసీపీ వాళ్ళని అంటే ఓట్లు వేయకుండా మోసం చేశారు తప్పు, వీళ్ళు చెప్పుకోలేకపోయారు. రైట్. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా దండం పెడుతున్నాను నేను. ఈరోజు ఆయన వల్ల వైసీపీ మంచి పనులు అన్నవి ప్రజలకు అర్థమవుతున్నాయి. రైట్. పచ్చ మీడియా కూడా దండం పెట్టండి ప్లీజ్, పెడుతున్న పచ్చ మీడియా కూడా వాళ్ళ వల్లనే ఈరోజు ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్ పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు. రాజీవ్ గాంధీ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.